హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో డిఫరెంట్గా క్యాలీఫ్లవర్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్ని చిన్న చిన్న బబుల్స్ వచ్చేంత వరకు హీట్ చేసుకోవాలి. ఈ విధంగా హీట్ అయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ని మనం మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని లైట్గా బాయిల్ అయిన వాటర్లో వేసుకొని కొద్దిసేపు మరగనివ్వాలి. 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత వాటర్ని తీసివేసి క్యాలీఫ్లవర్ పీసెస్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయిని తీసుకొని అందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఇందులోకి పొట్టు తీసేసిన 2-3 వెల్లుల్లి రెబ్బలని వేసుకోవాలి. ఇందులోకి మసాలా కోసం 1 ఇంచు దాల్చిన చెక్క, 3 ఇలాచీలు, 2 లవంగ మొగ్గలను వేసుకోవాలి. వీటన్నిటిని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 స్పూను కారాన్ని, కొద్దిగా ఉప్పుని వేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. ఇలాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని వేసుకోవాలి. ఈ ఉప్పు కారం క్యాలీఫ్లవర్ పీసెస్కి బాగా పట్టేలాగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయిని పెట్టుకొని దానిలో 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి ముక్కల్ని సన్నగా తరిగి వేసుకోవాలి. అందులోకి 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ కరివేపాకు పచ్చిమిర్చిని బాగా వేగనివ్వాలి ఆయిల్లో. ఇలా వేగనిస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ కారం వేసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకోవాలి. ఇందులోకి సగం స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనం లో ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని వేసుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ పీసెస్కి మసాలాలన్నీ బాగా పట్టేంత వరకు వేయించుకున్న తర్వాత 1.5 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూస్తే ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యి ఉంటుంది. ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యింది అంటే క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ అయిందని అర్థం. లాస్ట్లో పుదీనా కొత్తిమీరని వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, డిఫరెంట్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.